ఎంఆర్ఓ కార్యాలయంలో పట్టా పాస్బుక్లు సక్రమంగా ఇవ్వటం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి పేరు మీద ఉన్న భూమి వేరొకరి పేరుకు మారుస్తున్నారని తెలిపారు. పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారుల చర్యలకు విసుగెత్తి కార్యాలయంలోనే నేల మీద కూర్చొని తమ నిరసనను తెలియజేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఎంఆర్ఓ కార్యాలయంలో కొందరు రైతులు నేలపై అర్ధనగ్నంగా కూర్చొని నిరసన తెలిపారు. 1B పట్టా రాకపోవడంతో నెలల తరబడి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని రొంటాల సంపత్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ ఎంఆర్ఓకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సంవత్సరంలో 10 మంది ఎంఆర్ఓలు మారారని, అయినప్పటికీ ఆఫీస్ సిబ్బంది పనితీరు మారలేదని రైతులు ధ్వజమెత్తారు. వీఆర్ఓకు చెబితే సీనియర్ అసిస్టెంట్కు చెప్పమని, ఆయనకు చెబితే డిప్యూటీ ఎంఆర్ఓకు చెప్పమని ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ రైతులు సంపత్ రెడ్డి, ఉమారెడ్డి, చింతల పద్మ, తోటపల్లి సత్తమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టా పాస్బుక్ ఇస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా 10 మంది రైతులు నేలపై కూర్చొని నిరసన తెలిపినప్పటికీ ఎంఆర్ఓ శ్యామ్ సుందర్ ఆఫీస్ ఛాంబర్ నుండి బయటికి రాలేదు. ఈయన మాత్రం ఇక్కడ ఈ పీఠంలో కూర్చుంటాడు. ఈయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు? ఇంతమంది ఎంఆర్ఓలను ట్రాన్స్ఫర్ చేశారు, మరి ఈ టీటీ సార్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తలేరు? ఈయన ఈ ఆఫీస్లో వెనక ఉండే అంతా ఏదో చక్రం నడిపిస్తాడు. వచ్చిన ఎంఆర్ఓలు నెగలనిస్తలేడు. రైతులకు సంబంధించి సాదా పరిణామాలు కానీ విరాసతులు కానీ మరి ఎందుకో ఈయన ఉద్దేశం ఏందో మాకు అర్థం కాదు. కానీ ఈయన దగ్గర మొత్తం ఈయన ఆపుతాడు. ఈయనతో ఎంఆర్ఓలు నెగలలేకనే ఎంఆర్ఓలు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. పనులు ఆగిపోతాయి. తాపుకొక్కసారి 3 నెలలకొక్కసారి ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయిపోవడం వల్ల చిగురుమామిడి మండలం అనేది మొత్తం ఈ రికార్డులకు సంబంధించి వెనకబడిపోతుంది. ఇప్పుడు ఈ రవీందర్ సార్ వచ్చిన కాడ నుంచి వెళ్ళి కొంచెం ముందుకు నడిచింది. ఎస్ఐ సురేందర్ కలగజేసుకుని రైతులను ఎంఆర్ఓ దగ్గరికి తీసుకువెళ్లగా ధరణి నెట్వర్క్ సక్రమంగా పనిచేయడం లేదని, పనులు చేస్తామని ఎంఆర్ఓ సమాధానమిచ్చారు. రిపోర్టుకు ట్యాలీ చేసుకొని మోక మీద మన రికార్డుకు ట్యాలీ అయినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా చేసేస్తాను. అంటే ఏమాత్రం డౌట్ లేదు. ఏదన్నా కొన్ని డిస్ప్యూట్స్ అవి ఉంటే దాన్ని పరిశీలించడానికి కానీ లేకపోతే పై అధికారుల నుంచి మనం పర్మిషన్ తీసుకోవడానికి కానీ కొంత డిలే అవుతుంది కావచ్చు. కానీ క్లియర్గా ఉన్న కేసులన్నీ పర్ఫెక్ట్గా నేను చేసి వెళ్తాను.